నమస్కారం, జే న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేడు రాప్తాడుకు వైసీపీ అధినేత. రాప్తాడులో సిద్ధం సభ, ఏర్పాట్లు పూర్తి. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రోడ్ మ్యాప్ రెడీ. వనదేవతల జాతరకు పోటెత్తుతున్న భక్తులు. ప్రత్యేక బస్సులు, స్పెషల్ ట్రైన్ సౌకర్యం. టీటీడీ మే నెల టికెట్స్ విడుదల. స్వామి దర్శనానికి అశేష భక్తజనం. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ కేడర్తో కలిసి ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలకు వైసీపీ కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చారు. ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం సభకు రంగం సిద్ధమైంది. భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడు సభకు కార్యకర్తలు పోటెత్తుతారని వైసీపీ అంచనా వేస్తోంది. రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. జరగబోయే ఎన్నికల సంగ్రామానికి కేడర్ను సంసిద్ధం చేయడంతో పాటు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. భీమిలి, దెందులూరు సభలకు భిన్నంగా రాప్తాడు సభ ఉండబోతుందంటున్నారు. ఈ సభలో ఎన్నికల హామీలకు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. జగన్ కొత్త ఎన్నికల హామీలు ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. రైతు రుణమాఫీ లాంటివి ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా రాప్తాడు సభలో విడుదల చేయనున్నారని సమాచారం. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఎలాంటి హామీలు, వరాలు ప్రకటిస్తారా అని రాజకీయ వర్గాలతో పాటు ఏపీ జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్సెంట్లో మార్పు రావాలి. వెస్టర్న్ కంట్రీస్లో ఏ రకంగా మాట్లాడగలుగుతారో ఆ రకమైన ఈస్తో మనము కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి, అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్కు వెళ్తే తప్పనిచ్చి భవిష్యత్తు మారదు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో పొత్తులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని తెలిపారు. తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీ స్వతంత్రంగా బరిలో నిలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ను మునిగిపోయే నావగా ఆయన అభివర్ణించారు. బీఆర్ఎస్ కుటుంబ అవినీతి తెలంగాణను దోచుకున్న పార్టీ అని అన్నారు. అటువంటి పార్టీతో పొత్తుల ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. సూర్యుడు పడమర దిక్కును ఉదయించడం అనేది ఎంత అవాస్తవమో అలాగే బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్నది అంతే అవాస్తవమని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్తోనే కాకుండా మరి ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ కేంద్ర మంత్రులు శ్రీ గంగపల్లి కిషోర్ గారు వచ్చారు. ముందుగా ఈరోజు బీజేపీలో చేరిపోతున్నటువంటి శ్రీ వెల్లాల రామ్మోహన్ రావుని వేదిక మీదకి వచ్చేసి ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర దగ్గర పడడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారం వనదేవతల దర్శనానికి పోటెత్తారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి కళ్యాణ కట్ట వద్ద తలనీలాలిచ్చారు. ఎత్తు బంగారంతో క్యూలైన్లలో గద్దెల వద్దకు చేరుకుని వనదేవతలకు సారె, బెల్లం సమర్పించారు. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు వనదేవతలు దర్శించుకున్నారు. ఎత్తు, బెల్లం, సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఎండోమెంట్ అధికారులు ఆయనకు స్వాగతం పలికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు జంపన్న వాగులోని ట్యాప్లన్నింటికీ నీటి సప్లై ఇచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు భక్తుల కోసం క్యూలైన్లలో చలువ పందులు ఏర్పాటు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఆదివారం నుంచి స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంచుతున్నారు. హనుమకొండ, జనగామ డిపోల్లో ప్రత్యేకంగా బస్ స్టాప్లు ఏర్పాటు చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ బస్ స్టేషన్ నుంచి మేడారానికి 430 స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు హనుమకొండ ఆర్టీసీ వెల్లడించింది. మేడారం జాతరకు 6000 ప్రత్యేక బస్సులు తెలంగాణ ఆర్టీసీ నడుపుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం 30 ప్రత్యేక రైళ్ల సదుపాయం కల్పించింది. మేడారాన్ని మొత్తం 8 జోన్లుగా అధికారులు విభజించి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఆన్లైన్లో మే నెల దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21 ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు లక్కీ టిప్ విధానంలో పొందడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని టీటీడీ వెల్లడించింది. ఇక 21న మధ్యాహ్నం 12 గంటల నుంచి 23 వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు లక్కీ టిప్ విధానంలో టికెట్లు పొందిన భక్తులు వాటిని ఆన్లైన్ విధానంలో పేమెంట్ చేసి టికెట్లు పొందేందుకు గడువు ఉంటుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక జరిగిన 2 అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 2 కీలక తీర్మానాలతో పాటు చాలా అంశాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం విడ్డూరమన్న మంత్రి నల్గొండ సభలో రాజకీయాలు చేశారంటూ ఆక్షేపించారు. మేడిగడ్డ కుంగినందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. సమావేశాలు 45 గంటల 32 నిమిషాల పాటు సాగాయి. 64 మంది ఎమ్మెల్యేలు శూన్య గంటలో వివిధ అంశాలపై మాట్లాడే అవకాశం దక్కింది. 2 తీర్మానాలు, 3 బిల్లులు, ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సమావేశాల్లో సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు, గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, కృష్ణా జలాల వాటాలు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కులగణన తీర్మానం వంటి అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. మండలి 11 గంటల పాటు నడిచింది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్ 499, 500 కింద పవన్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసు విచారణను 4వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా ఈ కేసులో పవన్ కళ్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలంటూ 4వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులు జారీ చేశారు. గత ఏడాది జూలై 9న ఏలూరులో వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం ఆ పిటిషన్లో పేర్కొంది. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వంపైన బురద జల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పవన్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తాడికొండ మండలం కంతెరు చెందిన వాలంటీర్ బి పవన్ కుమార్తో పాటు కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పవన్పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదులో తెలిపారు. కాగా పవన్ కళ్యాణ్పై చర్యలు చేపట్టేందుకు గత ఏడాది జూలై 20న రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కాగా గత ఏడాది జూలై 9న ఏలూరులో వారాహయాత్రలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరిస్తున్నారని, ఒంటరి మహిళలను కనిపెట్టి కొందరు సంఘ విద్రోహ శక్తుల ద్వారా వలపని కిడ్నాప్ చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయని పవన్ తెలిపారు. దీంతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతుందని కేసు ఫైల్ చేశారు. కొద్ది కాలం క్రితం విధ్వంసం రచయిత ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. కొన్నిసార్లు ఓటమిలో కూడా గెలుపుంటుందని, తెలంగాణలో ఆ మేరకు విజయం సాధించామని ఆయన అన్నారు. గతంలో తెలంగాణలో బీజేపీకి 1 శాసనసభ్యుడే ఉన్నారు. బీజేపీ ఓటు శాతం అప్పుడు 7.1% కాగా ఇప్పుడు ఇది రెట్టింపై 14% పెరిగి 8 మంది శాసనసభ్యులు గెలుపొందారన్నారు. తెలంగాణలో ఈసారి వదిలిపెట్టేది లేదని, తెలంగాణలో కూడా ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు జేపీ నడ్డా. అందుకు సన్నద్ధమవుతున్నామని, మోడీ నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వడం వల్లనే అన్ని రాష్ట్రాల్లో ఇంతటి గొప్ప ఫలితాలు రావడానికి కారణమన్నారు జేపీ నడ్డా. प्रदेश के हमारे गृह मंत्री, स्टेट होम मिनिस्टर भाई हर्ष सांघवी जी, हमारे संसद में मेरे साथी और महामंत्री. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీ ఆఫీసులో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటివరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్పీలతో పాటుగా హైదరాబాద్ పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూల్స్ అన్ని మారిపోతున్నాయి. ఇక హైదరాబాద్ ట్రాఫిక్ పై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం అవసరమైతే ట్రాఫిక్ రూల్స్ మార్చేందుకు కూడా వెనుకాడొద్దని ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. దీంతో హైదరాబాద్ సిపి, ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగారు. కీలక ఉత్తర్వులు జారీ చేశారని, ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నుంచి నిరంతర ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన, పార్కింగ్ను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించుకుంటే చలాన్
జారీ చేసి జరిమానాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిని వదిలిపెట్టరు. గూడ్స్ వాహనాలతో రద్దీ పెరుగుతుందని, నిర్ణీత సమయంలో మాత్రమే నగరం లోపలికి రావాలని సూచించారు. ఇతర సమయాల్లో వస్తే చలాన్లు జారీ చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్పై కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నామని, హైదరాబాద్ ట్రాఫిక్ లెస్ సిటీగా మారుతుందని చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఇవాళతో ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు 20 లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ప్రతి ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈసారి స్టాల్ హోల్డర్స్ విజ్ఞప్తి మేరకు నుమాయిష్ను 3 రోజులు పెంచుతున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు మంత్రి డి శ్రీధరప్ప ప్రకటించారు. దీంతో 18వ తేదీన నుమాయిష్ ముగియనుంది. ఇక అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నుమాయిష్కు సహకరించిన అధికారులు, స్టాల్స్ నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.